అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. శుభమస్తు. శ్రీరామ జయం. వెర్రి 1000 విధాలు. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుడతారా అంటూ అడిగాట ఎవరో. నేటి కాలంలో కాషాయ వస్త్రం ధరించడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. తలలు బోడులైన తలపులు బోడులా అన్నారు వేమన. కాషాయ వస్త్రం ధరిస్తే పీఠాధిపతిత్వం, ఏదో ఒక తెలియని గౌరవం, సమాజంలో మిగతా వారంతా దూరం జరుగుతారు, మనకి ఏదో ఆధిపత్యం, ఈ ఆలోచనలు పెరగడంతో పలువురు నేటి కాలంలో అధికారం ఉన్నా లేకపోయినా, అర్హత ఉన్నా లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా, అన్ని నియమాలు పాటించే శక్తి ఉన్నా లేకపోయినా వస్త్రధారణ చేస్తున్నారు. గడ్డం పెంచుకోవడం, కాషాయం వస్త్రం ధరించడం, 10 బొట్లు నుదుటన పెట్టుకోవడం, 20-30 వరుసల వివిధములుగా ఉండే మాలికలను మెడలో ధరించడం, ప్రశాంతమైన చూపులు కనిపించే విధంగా లేదా కఠినమైన చూపులతో లోకాన్ని చూస్తూ ఏవో మంత్రాలను ఉచ్చరిస్తున్నట్లుగా లోకాన్ని భ్రమ పెట్టడం, ఇలాంటి తంత్రపూర్వకమైన మార్గాలు కాషాయ వస్త్రాన్ని ఆశ్రయించి విరివిగా పెరిగిపోతున్నాయి. అల్ప విద్యావంతులధిక ప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి. శేషప్ప కవి మాటలు వాస్తవం చేస్తున్నారు వీళ్ళంతా. ఇందువలన సనాతన సంప్రదాయానికి, భారతీయతకు, సన్యాస ఆశ్రమ నిబద్ధతకు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతున్నాయి. పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస, సన్యాసాశ్రమం, ఇలా 4 విధాలుగా చెప్పబడిన అంశం. మహిళలు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చా? బ్రహ్మచారిణీ విద్యలో ఉండేటటువంటి వారు పూర్వం స్వీకరించారు. యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం ధర్మశాస్త్రాన్ని అనుసరించి అంగీకరించినటువంటి నేపథ్యం, అలాంటి ఉదాహరణలు, ప్రస్తావనలు మనకు గ్రంథాలలో ఉన్నాయి. శబరి, జాబాల మహర్షి, అలాగే ఇతర మహర్షుల ఆశ్రమాలలో ఇటువంటి మహిళలు మనకు దర్శనమిస్తారు. ఒక్క శబరి మాత్రమే కాకుండా, మతంగముని ఆశ్రమవాసినిగా శబరి మాత్రమే అని కాకుండా ఇతర సందర్భాలుగా కూడా మనం చూడవచ్చు. నాస్తికవాదం జాబాలి అనుసంధించినటువంటిది శ్రీరామాయణంలో ఉండే ఉదాహరణలు. ధరించే వస్త్రాన్ని అనుసరించి మహిళలు సన్యాసిని అన్న పేరిట నేటి కాలంలో ప్రత్యేక గౌరవాన్ని, కీర్తిని వాళ్ళు పొందుతున్నారు. స్వీకరించవచ్చా? మాసిక నియమాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వారికి ఈ విధి చెల్లదు. వృద్ధాశ్రమం చేరే కాలం లేదా వానప్రస్థంలో ఉండేటటువంటి సమయం, వానప్రస్థంలో ఉండేటటువంటి కాలానికి నేటి కాలంలో కాషాయ వస్త్రాన్ని ధరిస్తున్నారు. శాస్త్ర ప్రమాణాలలో వానప్రస్థం శ్వేతవర్ణం, తెలుపు వర్ణంలో ఉండే దుస్తులు ధరించాలి. క్రమేణా ఆ తెలుపు వర్ణపు దుస్తులు ఉదికి ఉదికి గోధుమ వర్ణానికి చేరడంతో ఆ గోధుమ వర్ణానికి, కాషాయ వర్ణానికి సామీప్యం ఉన్న నేపథ్యంగా ఇలా కాషాయ వస్త్రాన్నే అనేకులు ధరిస్తున్నారు. జటిలో ముండి కుంచిత వేష, శంకరభగవత్పాదుల వారి వాక్యం జ్ఞాపకం తెచ్చుకుంటే, కాషాయ వస్త్రం ధరించిన మాత్రాన మనలో సన్యాస సంబంధితమైన ఆలోచనలు నిజంగా కూడుగట్టుకుంటాయా? లౌకిక జీవనంలో ఉండే మనం, ప్రపంచమంతా కూడా 10 విషయాలు కావాలి అని కోరుకునే మనం, కారు లేకపోతే కాలు కింద పెట్టలేని మనం కాషాయ వస్త్రాన్ని ధరించి ఆ వస్త్రాలను అవమానం చేస్తున్నామేమో ఆలోచన చేద్దాం. మహిళలకు కాషాయ వస్త్రధారణ సనాతన ధర్మం అంగీకరించదు, కానీ వేస్తున్నారు. ఇక్కడే ఉంది ఆలోచన అంతా కూడా. కాషాయ వస్త్రం ధార్మికతకు, దేశీయతకు, సనాతన ధర్మానికి ప్రతీక. ఆ ఉద్దేశ్యంతో ధరించవచ్చు. అలా ధరించినప్పుడు వాళ్ళు సన్యాసిని, సన్యాసి అనేటటువంటి కీర్తిని పొందుతున్నారు. లోకం
నేను ఎందుకు పనికి మాలిన వాడిని అనే ఉద్దేశ్యంతో ఎవరినైనా విడిచిపెడితే వాళ్ళు సన్నాసి. ఈ లోకం ఎందుకు పనికిరాదు, ఇది అశాశ్వతం అంటూ ఎవరైతే లోకాన్ని విడిచిపెడతారో వాళ్ళు సన్యాసి. సన్యస్తవం మయ అనేటటువంటి ఆ ప్రతిజ్ఞ తీసుకున్న మరుక్షణం మనకు మమకారం పోవాలి. నాది అన్నది ఏదీ మిగలకూడదు. అందుకే సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత కన్న తండ్రి కూడా ఆ సన్యాసిని చూచి నమస్కరించాలి. ఒక్క తల్లికి మాత్రమే మినహాయింపు ఇచ్చిన ప్రాచీన ధర్మశాస్త్రం సన్యాసి కంటే గృహస్థు చాలా గొప్ప అంటూ నిర్ధారణ చేసినప్పటికీ ఆకర్షణ చేత, ద్రవ్యాకర్షణ చేత, పదవి వాంఛ చేత, కీర్తి లభిస్తున్నది అనే కారణం చేత, ఇలా లౌకికమైన అనేక కారణాలతో నేటి కాలంలో సన్యాసులు సన్యాసినులు కోకొల్లలుగా మారిపోతున్నారు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం మనమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానసికంగా సన్యాసం స్వీకరించడం చాలా గొప్పనైన అంశం. ఏ అంశం పైన కూడా మమకారం లేకుండా ఉండగలగడమే మానసిక సన్యాసం. ఇది వాస్తవం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. నిజమైన సన్యాస దీక్ష అంటే ఏమిటో తెలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.